భయపెడుతున్నాయి ఆకస్మిక గుండెపోటులు. రామ్లీలా నాటకంలో తీవ్ర విషాదం నెలకొంది. దశరథుడి డైలాగ్ చెప్తూ కుప్పకూలిపోయాడు నటుడు. హార్ట్అటాక్తో స్పాట్లోనే మృతి చెందారు. చివరి నాటకంలోనే మృత్యు ఎంట్రీ ఇచ్చింది. 25 ఏళ్లుగా నాటకాలు వేస్తున్నారు అమరేష్. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు భయంకరంగా పెరిగిపోతున్నాయి. గతంలో పెద్ద వయస్సు వారికి, అనారోగ్యంతో బాధపడే వారికి మాత్రమే వచ్చే గుండెపోట్లు ఇప్పుడు యువకులను, ఆరోగ్యవంతులను సైతం బలి తీసుకుంటోంది. చాలా మందికి ఒక్కసారి గుండెపోటు వస్తే అది ప్రాణాలు తీసేస్తోంది. ఏ మాత్రం ఊహించని విధంగా అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం అనేది ఇప్పుడు ఒక నృత్య కృత్యంగా మారిపోయింది. గుండెపోటు అనేది ఒకప్పుడు జాగ్రత్తగా ఉంటే దాదాపుగా నివారించేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి లక్షణాలు లేకుండానే మరణాలు సంభవిస్తున్నాయి అకస్మాత్తుగా. తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని చంబాలో జరిగిన ఒక విషాద ఘటన ఈ భయానికి మరింత ఊతమిచ్చింది. అక్కడ జరుగుతున్న రామ్లీలా నాటకంలో దశరథుడి పాత్ర పోషిస్తున్న 60 ఏళ్ల వృద్ధ నటుడు అమరేష్ మహాజన్ వేదికపైనే కుప్పకూలిపోయారు. ఆయన డైలాగులు చెప్తూ ఉన్నట్టుండి పక్క కొరిగిపోయారు. నాటకంలో భాగంగానే అనుకున్న మిగతా నటులు కొన్ని సెకన్ల తర్వాత కానీ అసలు విషయం గ్రహించలేకపోయారు. వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించినప్పటికి కూడా అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు చెప్పారు. గత 25 ఏళ్లుగా ఆయన ఈ నాటకంలో పాల్గొంటున్నారు. ఇది ఆయన చివరి ప్రదర్శన అని నిర్వాహకులకు కూడా చెప్పారు. అదే ఆయన చివరి ప్రదర్శనగా కూడా మారిపోయింది. ఈ అకస్మాత్తు గుండెపోటలకు కారణాలు ఏంటి అని చూస్తే మొదటగా చెప్పుకోవాల్సిందే జీవన శైలిలో వచ్చిన మార్పులు. ఆధునిక జీవనం మనకు ఎంతో సౌకర్యాన్ని ఇచ్చింది, కానీ మన ఆరోగ్యానికి మాత్రం అదొక ముప్పుగా మారింది. నిద్రలేమి, తీవ్రమైన పనొత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం వంటివి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. అలాగే జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో అనవసరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోతున్నాయి. ఈ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో అడ్డుపడి గుండెకు రక్తం సరఫరా కాకుండా అడ్డుకుంటుంది. దీనివల్లే అకస్మాత్తుగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయని కూడా నిపుణులు చెప్తున్నారు. అలాగే ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు కూడా గుండె రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. మానసిక ఒత్తిడి కూడా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆందోళన, ఒత్తిడి వంటివి గుండె వేగాన్ని పెంచి దానిపై ఒత్తిడిని పెంచుతాయి. గుండెపోటు వల్ల చనిపోతున్న వారిలో 70% మంది 60 ఏళ్ల లోపు వారి ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి అకస్మాత్తు మరణాలు పెరగటం భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తాయా అనే భయం అందరిలోనూ పెరిగిపోతోంది.